నమస్కారం, నా పేరు యశస్వి అండ్ నేను యోగా థెరపిస్ట్ని. ఈ వారం మనం అక్యుములేట్ అయిన టెన్షన్ మన హెడ్లో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ లొకేషన్స్లో స్టోర్ అయి ఉంటుందని చెప్పాను. సో ఆ పాయింట్స్ ఎలా ఉన్నాయి, ఆ పాయింట్స్ని ఎలా ప్రెస్ చేయాలి అండ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎమోషన్స్ మన చక్రాస్లో, కుండలిని యోగాలో కొన్ని చక్రాస్లో అక్యుములేట్ అయి ఉంటాయి. సో ఏ చక్రం ఎక్కడుంది, ఆ చక్రాన్ని జస్ట్ మనం ఆ కుండలిని సాధన చేయాలి అంటే ఆ కుండలిని జాగరణ అవ్వాలి అండ్ కింద నుంచి మూలాధారం నుంచి సుషుప్న నాడి కింద పైకి తీసుకురావాలి. సో ఈ ప్రాసెస్ చాలా కష్టతరమైంది. ఇలా కాకుండా ప్రెషర్ పాయింట్స్ లాగా చక్రాల్ని ప్రెస్ చేస్తూ కూడా కొద్ది గొప్ప బెనిఫిట్ పొందొచ్చు మనం. సో ఆ ప్రెషర్ పాయింట్స్ లాంటి చక్రాల్ని ఈ వారం నేను మీకు చూపిస్తాను. సో వీటిల్ని మీరు ప్రెస్ చేయడం వల్ల హెడ్లో ఉన్న టెన్షన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అతిగా ప్రేమిస్తారు కొంతమంది రీజన్ లేకుండా. కొంతమంది మేము అసలు ప్రేమించేది ఎదుటి వాళ్ళకి ఇనఫ్గా ఉందా లేదా, వాళ్ళకి ఎంత చేసినా సరే ఈ అనుమానంతోనే లైఫ్ మొత్తం ఇన్సెక్యూరిటీతో ఉంటారు. సో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని పాయింట్స్, చక్ర పాయింట్స్ ఉన్నాయి. అవి ప్రెస్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ మీరు చేసిన దానికి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటూ అండ్ మీరు చూపించే ప్రేమని పక్కన వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా కూడా చేయొచ్చు. సో ఈ వారం ఆ పాయింట్స్ ఎక్కడున్నాయి, వాటిని ఎలా ప్రెస్ చేయాలనేది చూద్దాం. మైండ్లో లాస్ట్ వారం చెప్పినప్పుడు యాంగర్ అంతా మీ బాడీలో ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది, ఆ ప్రెషర్ కుండలిని పాయింట్స్ చెప్పాను. ఆ యాంగర్ని కనుక మీరు తీయకపోతే టెన్షన్గా మారుతుందని చెప్పాను. సో ఆ టెన్షన్ మీ బ్రెయిన్లో పైన హెడ్ ఏరియాలో అక్యుములేట్ అవుతుంది, అక్కడ స్టోర్ అయి ఉంటుంది. యాంగర్ని తీసేశారు లాస్ట్ వారం. బట్ ఆ యాంగర్ టెన్షన్గా మారిన ఆ టెన్షన్ని తీయాలి అంటే డిఫరెంట్ పాయింట్స్లో అక్యుములేట్ అయినప్పుడు ఈ ప్రాసెస్ యూజ్ చేస్తే ఈజీగా తీసేయచ్చు. సో ఆ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది స్కల్ అనుకోండి. ఈ స్కల్లో ఇలా యూ షేప్లో ఉంటుంది వెనకాల. ఈ యూ షేప్లో ఇక్కడి నుంచి ఇక్కడ సెంటర్ వరకు యూ షేప్లో ప్రెస్ చేసి ఫ్రంట్కి స్ట్రెయిట్గా ప్రెస్ చేసుకుంటూ రండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వి షేప్లో కళ్ళ వరకు, కణికల వరకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇలానే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. బ్యాక్ వి షేప్, సెంటర్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత యూ, ఈ యూని కిందకి వచ్చిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో కింద వరకు తీసుకురావాలి. ఇవి పాయింట్స్. ఇవి నేను ఒక పేపర్లో చిన్నగా డ్రా చేశాను, ఏదో నాకు తెలిసిన డ్రాయింగ్తో. అది చూపిస్తాను సచ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ డ్రా. వేసుకుంటే మీరు ఎప్పుడు నొక్కుకోవాలో అప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది స్కల్ ఏరియా అనుకోండి. ఈ స్కల్ వెనకాల యూ షేప్. ఈ యూ షేప్ నుంచి స్ట్రెయిట్గా కిందకి రావాలి. ఇది మీ హెడ్. అండ్ ఇలా కళ్ళ వరకు కిందకి రావాలి. సో ముక్కుకి సూటిగా స్ట్రెయిట్ అండ్ వెనకాల స్కల్ ఏరియా. వెనక్కి వెళ్ళేటప్పుడు ఇది ఇలా కిందకి వెళ్ళాలి, యూ షేప్లో కనెక్ట్ అవ్వాలి. ఆ ఓవెల్ కింద కంప్లీట్ అవుతుంది. 3Dలో అయితే మీకు కనబడుతుంది. సో ఈ యూ ఎలా అయితే ఉందో ఆ నెక్స్ట్ హాఫ్ అలా వెనకాల, తల వెనకాల భాగంతో కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ యూ డౌన్ టిల్ టెంపుల్స్, కళ్ళ పక్క వరకు. మళ్ళీ వెనక్కి బ్యాక్ టు స్ట్రెయిట్ అండ్ దెన్ బ్యాక్ అండ్ దెన్ యూ అండ్ దెన్ బ్యాక్ యూ. సో ఈ ప్రెషర్ పాయింట్స్ని మీరు ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటికలీ వితిన్ 2 seconds మీరు ప్రెస్ చేస్తూ ఉండగానే మీ టెన్షన్ మొత్తం రిలీఫ్ అయిపోతుందండి. ఐ బెట్ యూ ఇట్ విల్ వర్క్ బికాస్ ఐ కీప్ ఆన్ యూజింగ్ ఇట్ అండ్ ఐమ్ షేరింగ్ విత్ యూ ద సేమ్. లవ్ చేసేటప్పుడు చాలామంది నేను లవ్కి వర్తి కానేమో, లేకపోతే ఐ డోంట్ నో హౌ టు లవ్ పీపుల్ ఆర్ ఐ నో హౌ టు లవ్ దెమ్ అండ్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చేస్తారు. వీళ్ళు బేసిక్ నీడ్స్ కన్నా ముందు వాళ్ళ నీడ్స్ ఇంపార్టెన్స్గా పెట్టుకొని వాళ్ళకి ఎక్కువ ఇచ్చేస్తారు. సో ఈ ఎమోషన్స్ చక్ర లెవెల్లో పాయింట్స్ ఉన్నాయి, అంటే చక్రాలే అవి. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ యూజింగ్ దెమ్ టు ప్రెస్ దెమ్. సో ఆ పాయింట్స్ని ప్రెస్ చేస్తూ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ గెట్ ద రిజల్ట్స్ యాజ్ వెల్. ఫస్ట్ నేను పాయింట్స్ చూపిస్తాను, ఆ తర్వాత అవి ప్రెస్ చేయడం వల్ల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో ద పాయింట్స్ ఆ చెస్ట్, మీ చెస్ట్కి సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ నుంచి 1 inch లెఫ్ట్, 1 inch రైట్. సో ఎగ్జాక్ట్లీ ఇవి ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు మీకు రైట్ సైడ్ కనుక ఎక్కువ పెయిన్ ఉందనుకోండి, మీ యాటిట్యూడ్ టువర్డ్స్ లవ్ చేసే పద్ధతిలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, నేను సరిగా లవ్ చేయట్లేదేమో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్కువ నొప్పి వస్తుంది. లెఫ్ట్ సైడ్లో నొప్పి వస్తుందంటే కనుక
నేను లవ్ని తీసుకోవడానికి అర్హుణ్ణి కానేమో, లేకపోతే అర్హురాల్ని కాదేమో. అంటే ఆ ఫీలింగ్స్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి, ఎమోషన్స్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి. సో యూ ఫీల్ పక్కన మిమ్మల్ని ఎంత ప్రేమించినా మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటూ ఉంటారు. నాకు అర్హత లేదు, నన్ను ఎంత లవ్ చేసినా చీపో, ఫోన్లు ఎత్తకపోవడం, లేదు నిజంగా లవ్ చేసే వాళ్ళు వచ్చినా సరే మీరు వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు, అనవసరంగా గొడవలు క్రియేట్ చేసుకుంటారు, అన్నెసెసరీ ఇబ్బందులన్నీ మీరే క్రియేట్ చేస్తారు, మీకు తెలుసు. కానీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో మీకే తెలియదు. దానికి రీజన్ ఏంటంటే మీరు అర్హురాలు కాదు, లేకపోతే అర్హుణ్ణి కాదనే ఈ ఫీలింగ్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో ఈ పాయింట్ కనుక మీరు ప్రెస్ చేసుకుంటూ ఉంటే, సో వాళ్ళు ఇచ్చిన టైం, ఎదుటి వాళ్ళు మీకు ఇచ్చిన టైంని మీరు అప్రిషియేట్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మీ మీద చూపించే ప్రేమను యాక్సెప్ట్ చేస్తారు. ఈ పాయింట్ కనుక ఓవర్ యాక్టివ్గా ఉండి అండ్ మీరు కనుక యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉంటే, ఓవర్గా ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటే, దీన్ని ప్రెస్ చేస్తుంటే న్యూట్రల్కి వస్తుంది. న్యూట్రల్కి వచ్చినప్పుడు మాత్రమే మీరు పక్కన వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయగలరు. ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే, ఎక్కువగా పక్కన వాళ్ళని అప్రిషియేట్ చేయడం, వాళ్ళు ఏమైనా చేసినా అప్రిషియేట్ చేయడం, ఏమైనా చేయకపోయినా అప్రిషియేట్ చేయడం. దీనివల్ల తట్టుకోలేరు పక్కన వాళ్ళు. ప్రేమని చాలా ఎక్కువగా ఇస్తున్నా సరే పక్కన వాళ్ళు తట్టుకోలేరు. సో అండర్ యాక్టివ్గా ఉందంటే యాక్సెప్ట్ చేయలేరు. మీరు పక్కన వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నా మీరు యాక్సెప్ట్ చేయలేరు. సో ఈ పాయింట్స్ రెండింటిని ప్రెస్ చేయండి. ఏది ఎక్కువ నొప్పిగా ఉంటే అది కొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి ఈజీగా ఉంటాయి. అండ్ న్యూట్రల్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, యూ కెన్ రియలీ గివ్ అండ్ టేక్ లవ్ అన్ అ గుడ్ ప్రపోర్షనేట్. మీరు ప్రేమని ఇచ్చినా ప్రేమని తీసుకున్న పర్ఫెక్ట్ ప్రపోర్షన్లో తీసుకుంటారు. సాంబార్లో ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో, మీ లైఫ్లో లవ్ పర్ఫెక్ట్గా ఉంటే మీ లైఫ్ కూడా అంత మధురంగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఫర్ యువర్ లవ్ టు మేనిఫెస్ట్ విత్ అ ఈక్విలిబ్రియం రాదర్ దాన్ అప్స్ అండ్ డౌన్స్. సో దిస్ ఇస్ ద టెక్నిక్ ఫర్ యూ. కొంతమంది లైఫ్ మొత్తం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళు చేసేది కరెక్టా కాదా, నేను అసలు కరెక్ట్ పర్సన్నా కాదా, వీళ్ళ మీద వీళ్ళకే అనుమానం ఉంటుంది. మీ మీద నీకే పుట్టినప్పటి నుంచి అనుమానం ఉంటే మనం ఏది చేసినా ఏం చేయకపోయినా అనుమానంగానే ఉంటారు. సో నేను చేసేది కరెక్టా కదా, సగం వరకు వెళతారు ఒక పనిలో, మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళకి అనుమానం వచ్చి వదిలేస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఈ ప్రెషర్ పాయింట్ని కనుక ప్రెస్ చేసి దే కెన్ యాక్చువల్లీ కట్ షార్ట్ టు ఒక ఈక్విలిబ్రియంకి వస్తారు. వాళ్ళతో వాళ్ళు శాంతిగా ఉంటారు ముందు. సో వీళ్ళకి నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానని అలజడిలోనే ఎప్పుడు చూసినా టెన్షన్గా ఉంటారు, అసహనంగా ఉంటారు. మీరు వెళ్ళి ఏది మాట్లాడినా, మీరు మంచి మాట్లాడినా వాళ్ళ మీద వాళ్ళకి అనుమానం, చెప్పే వాళ్ళ మీద కూడా అనుమానం. ఎవరిని వీళ్ళు లైఫ్లో ట్రస్ట్ చేయరు. వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఈ డిఫాల్ట్ రైట్ ఆర్ రాంగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. వీళ్ళకి బ్లాక్ అండ్ వైటే కనబడుతుంది, మంచి చెడు, ఈ మధ్యస్థంగా ఏది కనబడదు. ఎయితర్ గుడ్ ఆర్ బ్యాడ్. కానీ లైఫ్లో గుడ్ బ్యాడే కాదు, మధ్యలో కూడా ఒక దారి ఉంటుంది. గ్రే ఏరియా అంటారు సైకాలజీ టర్మ్స్లో దీన్ని. బ్లాక్ అండ్ వైట్ కాకుండా గ్రే అంటే కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ప్రతి మనిషి కంప్లీట్ మంచివాడు ఉండడు, కంప్లీట్ చెడ్డవాడు ఉండడు. ఆ మిక్స్చర్ ఉంటుంది. ఈ మిక్స్చర్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. పూర్తిగా మంచిగా ఉన్నన్ని రోజులు మాట్లాడతారు, కొంచెం ఎక్కడైనా అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ చిన్నగా ఏదైనా నెగిటివ్ వచ్చిందా ఇంక వాళ్ళతో కట్ చేసేస్తారు. దీనివల్ల లైఫ్లో వీళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. మోర్ ఓవర్ పెళ్ళిళ్ళు చేసుకున్న డైవర్స్లు అయిపోతూ ఉంటాయి. పిల్లలతో సఖ్యత ఉండదు. వాళ్ళెవ్వరూ వీళ్ళని యాక్సెప్ట్ చేయలేరు, వీళ్ళు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే పిల్లలు అయినప్పటికీ వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా భరించలేరు. వాళ్ళని ఒక రకమైన సైకలాజికల్ టార్చర్ పెడుతుంటే వాళ్ళకు కూడా వీళ్ళకి ప్రేమ లేకుండా పోతుంది. ఇది సహజంగా. మీకు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా, ఆ పాయింట్లో మీ ఎనర్జీ బ్లాక్ అవటం వల్ల జరిగేది. సో ఈ బ్లాకేజ్ని మనం క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా గ్రే ఏరియాకి రాగలరు. అంటే కంప్లీట్గా మంచిగా ఉన్నప్పుడు మాట్లాడటం, కంప్లీట్గా చెడ్డగా ఉన్నప్పుడు మాట్లాడటం మానేయటం కాకుండా ఎలా ఉన్నా ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేసి లైఫ్ని ముందుకు తీసుకెళ్ళటం. అంటే మీరు సఫర్ అవ్వకుండా, ఈ సందిగ్ధమైన స్థితి ఎప్పుడు ఉందనుకోండి ఇప్పుడు సఫర్ అవుతూనే ఉంటారు. సో ఈ సఫరింగ్ లేకుండా ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసి పక్క వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే పద్ధతి ఈ పాయింట్ని యాక్టివేట్ చేయడం వల్ల అలవడుతుంది. సో ఈ పాయింట్ ఎక్కడ అంటే మీ చెస్ట్కి కరెక్ట్గా వీ షేప్ వేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మీరు నొక్కుకుంటే తెలుస్తుంది మీకు. సో ఇది ప్రెస్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈక్విలిబ్రియం వస్తుంది. యూజువల్గా కొంతమందికి బ్లాకేజ్ లేకుండా ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఓవర్గా అంటే ఓవర్ ఎక్సైటెడ్గా ఎనర్జీ ఓవర్గా ఫ్లో అవుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ అంటారు. పక్కన వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఎవరు, నేను ఇది చెప్పాను కదా ఇదే కరెక్ట్ బికాజ్ ఐ నో అంటే రైట్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా వేరేది ఏది ఆలోచిస్తారు. వీళ్ళు చెప్పింది పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు చూసారా,
అలాంటి మెంటాలిటీ వచ్చేస్తుంది ఓవర్గా ఎనర్జీ కనుక యాక్టివ్ అయితే. ఇది అండర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ అంటారు. అసలు అందులో నిజాలు ఎంత, మంచి చెడు ఎంత అనేది ఆలోచించరు. సో లైఫ్ని ఈ రెండింటిగా లీడ్ చేస్తేనా ఎప్పుడు ప్రాబ్లం. పూర్తిగా మంచి ఎప్పుడు ఉండదు, పక్కన వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్ అవ్వదు. సో మన బుద్ధితో ఆలోచించాలి, ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఆ డెసిషన్స్ తీసుకునే క్యాపబిలిటీ లోగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళ మాటినేలాగా ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఏది చెప్తే అదే రైట్. మన స్ట్రాంగ్ ఫీలింగ్ డామినేట్ చేస్తూ ఉంటుంది. ఈ డామినేషన్లో రియాలిటీకి చాలా దూరంగా ఉంటాం, దూరంగా జరిపేస్తుంది కూడా ఈ ఎనర్జీ. సో జరిపినప్పుడు మీకు రియాలిటీ తెలియదు, మీరు చేసేదే చేసుకుంటూ పోతారు. అందులో కష్టాలు వస్తాయి, ఎవరు మీకు సపోర్ట్ చేయరు. మీరు చెప్పిందే వేదం అంటే ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేస్తారు, మీరే చేసుకోవాలి. సో పక్క నుంచి సపోర్ట్ ఉండదు, యూ ఫీల్ వెరీ లోన్లీ, డిప్రెస్డ్. అండ్ ఈ డిప్రెషన్తో కోపం వస్తుంది, పక్కన వాళ్ళంటేనే చిరాకు పుడుతుంది. సో సోషలైజ్ అవ్వలేరు మనుషులు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పక్కన వాళ్ళు చెప్పే ఆలోచన మీరు అర్థం చేసుకోలేకపోతున్నాను అనిపించిన వెంటనే ఒక్క 2 seconds ఇలా నొక్కుకోండి. వాళ్ళు చెప్పే ఆలోచన అట్లీస్ట్ వింటారు. అండ్ విన్న తర్వాత వాళ్ళ కోణంలో ఆలోచించడానికి ప్రయత్నం అయితే చేస్తారు. అప్పుడు అట్లీస్ట్ పక్కన వాళ్ళు మీతో ఒక రిలేషన్షిప్ ఫామ్ అవడానికి వాళ్ళు కూడా ఒక ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏది చేస్తే అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది యూనివర్స్లో. మీరు ఇలానే ఉంటే వాళ్ళు కూడా అలానే ఉంటారు, మీరు కొంచెం తగ్గితే వాళ్ళు కొంచెం తగ్గుతారు. దీనివల్ల మీ లైఫ్ స్ట్రక్ అయిపోతుంది. చాలామందికి ఎక్కడ వేసిన గొంగళి 10 ఏళ్ల తర్వాత అయినా అక్కడే ఉంటుంది. అలా కాకుండా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ విని మీరు పాటిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. అండ్ ప్లీజ్ ఇంప్లిమెంట్ చేసి దీని యొక్క రిజల్ట్స్ని మీరు అనుభూతి పొందితే నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే నాకు నేర్పించిన మా గురువులు కూడా ఆనందపడతాడు. వాళ్ళు నేర్పించింది నేను నేర్పిస్తే మీరు నేర్చుకొని ఈ అనుభవాల్ని, అనుభూతుల్ని మీతోనే చక్కగా లైఫ్ లీడ్ చేయడానికి ఉంచుకుంటారని కోరుకుంటూ ఈ వారం నేను ముగిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్ వరకు అంతవరకు సెలవు. నమస్కారం.